జీఎస్టీ 2.0 పేదల పాలిట ఒక వరంగా మారిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఇందుకూరుపేట మండలంలోని జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు మత్స్యకారులకు జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జీఎస్టీ 2.0తో ప్రజలు వ్యాపారస్తులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రజలకు దసరా దీపావళి కానుక లాంటిదని ఆమె తెలిపారు. సూపర్ 6 అమలుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా దాదాపు 83 రకాల వస్తువుల ధరలు తగ్గాయన్నారు. జీఎస్టీ తగ్గడం వల్ల ప్రతి కుటుంబానికి నెలకు 5,000 నుండి 3,000 రూపాయల వరకు ఆదా అవుతుందని తెలిపారు. గ్రామాలలో అధికారులు మరియు నాయకులు ప్రజలకు, వ్యాపారస్తులకు జీఎస్టీ 2.0 కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇలాంటి అవకాశాన్ని ప్రజలకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కటి కూడా చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతి దాని మీద ఎన్నో రకాలుగా మనకి ఈరోజు జిఎస్టి అనేది తగ్గింది. మామూలుగా మనము రోజువారీ వాడుకునే సరుకుల దగ్గర నుంచి ఒక సింతాల్ సోపు, ఒక మెడిమిక్స్ సోపు, ఒక కాల్గేట్ పేస్ట్, అలాగే పిల్లల పాల డబ్బాలు, అలాగే బాగలేకుండా వస్తే వాడుకునే మందులు, సో నిత్యావసర సరుకులు, వీటన్నిటి మీద కూడా మనకి ఇంత ముందు 12% ఉంటే ఈరోజు 5% వచ్చింది. ఆ 5% వల్ల ఈ 7% మనకు తగ్గినందువల్ల నెలవారీ సరుకులు మనం కొనుక్కునే దాని మీద కనీసం మనకి ఒక ఎంత కొనుక్కున్నా దాంట్లో ప్రతి కుటుంబానికి ఒక 2,000-3,000 తక్కువ కొనుక్కునే వాళ్ళకి కూడా మిగులుతుంది అని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ట్రాన్స్పోర్ట్ రంగానికి వస్తే ఈ లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ దాని మీద మనకి విపరీతంగా జిఎస్టీ తగ్గింది. 28% ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు 12% కొన్నైంది, 12% ఉండింది 5%కి వచ్చింది. ఇలాగా ఒక ఏదైనా ఒక మెషిన్ కొంటే, ఒక టిప్పర్ కొంటే దాని మీద ఇంచుమించు రైతులు ఏదైనా అలాగ కాంట్రాక్టర్స్ అలా కొనుక్కుంటే దాని మీద ఇంచుమించు 4.5 లక్షలు తగ్గింది. అలాగే రైతులు ట్రాక్టర్లు కొనుక్కుంటే ఒక్కొక్క ట్రాక్టర్ మీద 70,000 తగ్గింది. అలాగే వెహికల్స్ కొనుక్కుంటే ఏదో బైక్ కానీ లేకపోతే స్కూటీ కానీ కొనుక్కుంటే వాటి మీద 10,000 దాకా తగ్గింది. అంటే 12% ఉన్న జిఎస్టీ 5%కి వచ్చింది. ఇలాగా ప్రతి రంగంలో కూడా ఈ జిఎస్టీ వల్ల ప్రజలు లాభపడుతున్నారు. ముఖ్యంగా ఈ లాజిస్టిక్స్ ఎక్కడి నుంచో మనకి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చేటప్పుడు దాని మీద అన్ని స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ తగ్గినందువల్ల ఆటోమేటిక్గా మనం కొనుగోలు చేసే పదార్థాలు కూడా మనకి తగ్గిపోతాయి. కాబట్టి ఈ జిఎస్టీ వల్ల అటు వ్యాపారస్తులు అలాగే ఇటు కొనుగోలుదారులు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారు. ఇది మీకందరికీ తెలుసు. ఈరోజు మనం ఇవన్నీ ఒక ఎత్తైతే మన కోవూరు కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా డెల్టా ఏరియా రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ జిఎస్టీ వల్ల. ఎందుకంటే ప్రతి ఒక్క అగ్రికల్చర్ మీరు ఏదైతే చేస్తారో దానికి మనం ఏమేమి వాడతామో ట్రాక్టర్స్ దగ్గర నుంచి పనిముట్లు అన్ని, రోటోవేటర్లు, వీటన్నిటి మీద కూడా తగ్గింది. స్పేర్ పార్ట్స్ మీద తగ్గింది. ఈరోజు ఇక్కడికి వస్తే ఆక్వా రంగంలో మీరు ఇంతకు ముందు ఫుడ్ దగ్గర నుంచి కుక్ చేసి పంపించే దాని మీద ఇందాకే చెప్పారు, నాకు కింద చూశాను. దాని మీద ఇంతకు ముందు 12% ఉండేది, ఇప్పుడు 5% జిఎస్టీ అయిందని చెప్పారు. అదేవిధంగా మనం ఒక ఆక్వా గుంట రెడీ చేసుకోవడానికి ఏమేమి వాడతామో కెమికల్స్ కానీ మందులు కానీ అవన్నిటి మీద కూడా ఈరోజు 12% నుంచి 5% జిఎస్టీ తగ్గడం జరిగింది. మెయిన్గా వాడే
వీరందరూ రొయ్యల సాగుకు అవసరమైన డీజిల్ ఇంజన్లు, ఏరియేటర్లు, స్ప్రింక్లర్లపై 12% ఉన్న జిఎస్టి 5% తగ్గించారు. నీటి నాణ్యతకు ఉపయోగించే అమోనియా, మినరల్స్ వంటి రసాయనాలపై ఉన్న 12% 5% తగ్గించడం జరిగింది. ఆక్వాకల్చర్కి చెందిన చాలా ఇన్పుట్స్ పై 12 ఉన్న జిఎస్టిని 5% తగ్గించి ఆక్వా రంగాన్ని ఆదుకున్నారు మన నాయకులు నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో అందిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్టిని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి, పేద ప్రజల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు, ఇటు వ్యవసాయం చేసుకునే రైతులకి, ఆక్వా రైతులకి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సామాన్యుడికి ఇంత ఈరోజు లాభం చేకూరుస్తున్నారు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ జిఎస్టీలు తగ్గించిన దానివల్ల 8,000 కోట్లు మనకి తగ్గింది, ఆదాయం తగ్గింది ప్రభుత్వానికి. కానీ అది ప్రజలకి ఆదాయం వచ్చినట్టు అని చెప్పి భావించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, మనము ప్రజలకి మంచి చేయాలి, మనది ప్రజల ప్రభుత్వం, మనది మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పి ఈ జిఎస్టిని మనందరికీ లోకి తీసుకొచ్చి మరోసారి మన ఎన్డీఏ ప్రభుత్వం మన అందరి ప్రభుత్వంగా, పేదలకి అండగా నిలిచే ప్రభుత్వంగా నిరూపించుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, నేను అధికారులను ఒకటే కోరుతున్నాను, అన్ని రంగాల్లో ఉన్న జిఎస్టి అధికారులు ఈ జిఎస్టి 2.0 రిఫార్మ్స్ తగ్గినందువల్ల ఏ రంగాల్లో ఆ ప్రజలకి దానివల్ల ఏ లాభం చేకూరుస్తామో అది వాళ్ళకి అవగాహన సదస్సులు జరపాలని చెప్పి నేను నాయకుల్ని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడైతే ఆక్వాకల్చర్ ఎక్కువ ఉందో, ఎక్కడ ఎకరాల్లో ఎక్కువ చేస్తున్నారో అక్కడంతా ఒక క్యాంప్ లాగా పెట్టి, మీరు ఇది చేస్తే దీనివల్ల మీకు ఈ లాభం వస్తుంది అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పి ఈ 2.0 జిఎస్టి రిఫార్మ్స్ ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా జిఎస్టి 2.0 అనేది మన ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం అండి. ఇది ఏ ప్రభుత్వం అయినా పన్నులు పెంచుతారు, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం మన పన్నులే కదా. కానీ పన్నులు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి నష్టము. కానీ ప్రజల సంక్షేమం కోసము ప్రభుత్వాలన్నీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఇది. 2.0లో ముఖ్యంగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి ఎఫెక్ట్ చూపించే విద్యారంగము, వ్యవసాయ రంగము, ఈ ఆక్వా రంగము, పారిశ్రామిక రంగము, వ్యాపార రంగము, వీటిని ముఖ్యంగా ఉద్దేశం చేసుకొని భారీగా తగ్గించారు. అందువల్ల ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి మీకు ఆ తగ్గిన రేట్ల ప్రకారమే ఈ వ్యాపారస్తులు కూడా అమ్మాలి. ఒకవేళ అలా అమ్మకపోతే మీరు కంప్లైంట్ చేయొచ్చు. దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మా డిపార్ట్మెంట్ని సంప్రదించవచ్చు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా ఆక్వాకి ఫేమస్, వరికి అండ్ రొయ్యలకి. సో ఆక్వాలో కూడా రైతులు అంతర్జాతీయంగా పోటీ పడాలి అని చెప్పి ఉత్పత్తి ఖర్చు తగ్గించడానికి ఆక్వాలో ముఖ్యంగా ఉపయోగించే ఎరేటర్స్ 5% తగ్గించారు. ఆ పాండ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన కెమికల్స్ మీద రేట్ తగ్గించారు. ప్రాసెస్డ్ ఫుడ్ యూనిట్స్ ఉంటాయి, సముద్ర ఉత్పత్తులు మనము వాటిని ప్రిజర్వేటివ్స్ వేసి స్టోర్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తాం. చిన్న చిన్న ఇండస్ట్రీస్, వాటి మీద కూడా ఇంతకుముందు 12% ఉంది, అది 5% వచ్చింది. సో అన్నిటి మీద మ్యాక్సిమం తక్కువ రేటు 5% అది పెట్టారన్నమాట. ఇప్పుడు జిఎస్టీలో 2 రకాల రేట్లే ఉంటాయి, 5, 18. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఉపయోగించే వస్తువులన్నీ 5%లో పెట్టారు. అలాగే రైతులు వాడే వస్తువులు, పిల్లలు వాడే, స్టూడెంట్స్ వాడే బుక్స్, నోట్ బుక్స్, ఇవన్నీ చాలా రంగాల్లో మనము జీవిత బీమా తీసుకుంటాం కదా, ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీలు, దాని మీద ఇంతకుముందు 18% ఉంది, అది ఇప్పుడు 0 చేశారు. మనం అందరము ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలి, ఎటువంటి జిఎస్టీ లేదు. ఆరోగ్యం గురించి, విద్య గురించి, వైద్యం గురించి, మళ్ళీ మన ఎలక్ట్రానిక్స్ 28% ఉండేవి. 1 లక్ష రూపాయల టీవీ కొంటే ఇంతకుముందు 28,000 ట్యాక్స్ కట్టేవాళ్ళం, ఇప్పుడు దాన్ని 18% తగ్గించారు. సో గ్రాడ్యువల్గా అన్నిటి మీద చాలా రేట్లు తగ్గించారు. ఆ ఫలాలు అందరికీ అందాలని మన మేడం గారు చాలా నియోజకవర్గాల్లో, చాలా చోట్ల చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు. ప్రతి చోట మేడం వాళ్ళతో మేము కూడా టైఅప్ అయ్యి ఇట్లా అరేంజ్ చేసినప్పుడు మేము కూడా మా వంతు సహాయంగా మేము చేశాము.